నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 28వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అయుక్తః ప్రాకృతః స్తబ్దా షటో నైష్కృతికోలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే. తాత్పర్యము: మనస్సు, వాక్కు, కర్మ ఒకదానితో ఒకటి సంబంధం లేనివాడు, చంచలమైన మనసు కలవాడు, తనను తాను నిగ్రహించుకోలేనివాడు, ప్రాపంచిక విషయముల యందు ఆసక్తి కలవాడు, ఎల్లప్పుడూ స్తబ్దుగా ఇతరుల పట్ల వినయ విధేయతలు లేనివాడు, ఇతరులను మోసం చేసే ఆలోచన కలవాడు, తాను చెడ్డ పనులు చేయడమే కాకుండా ఇతరులు చేసే మంచి పనులను పాడు చేసేవాడు, సోమరితనం కలవాడు, ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టు దిగులుగా ఉండేవాడు, చిటికెలో అయ్యే పనిని చాంతాడంత పొడిగించేవాడు, ఇటువంటి లక్షణాలు కలవాడని తామసిక కర్త అని చెప్పబడతాడు. తామసిక కర్తకు మనోనిగ్రహం ఉండదు, ఇంద్రియ నిగ్రహం అసలే ఉండదు. ఒకటి మనసులో అనుకుంటాడు, మరొకటి మాట్లాడతాడు. ఈ రెండింటికి సంబంధం లేకుండా పనులు చేస్తాడు. అంతఃకరణ శుద్ధి ఉండదు, ఎవరిని లెక్క చేయడు, శాస్త్రములను పెద్దల మాటలను పట్టించుకోడు. వాళ్ళు చెప్పేది ఏమిటి, వాళ్ళు చెప్పినట్టు నేనెందుకు చెయ్యాలి అనే అహంకారంతో ఉంటాడు. ఎవరి మాట లెక్క చెయ్యడు, తనకు తోచింది చేస్తాడు. ఎప్పుడు ఎవరిని మోసం చేద్దామా, ఎవరి కుంప ముంచుదామా అని చూస్తూ ఉంటాడు. వారు అనుకునేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నమ్మకం అనే మాటకు అర్థం తెలియదు. ఎవరిని నమ్మడు, తనను తానే నమ్మడు. తాను బాగుపడితే చాలు, ఎదుటివారు ఏమైనా పర్వాలేదనే భావనతో ఉంటాడు. ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడానికి, వారి పనులను చెడగొట్టడానికి తాను కర్మలు చేస్తుంటాడు. ఇంకా కొంతమంది తామసకర్తలకు సోమరితనంతో పనులు వాయిదా వేయడం అలవాటు. ఒకవేళ వాడు ఏ పని చేసినా అందులో సోమరితనమే కనపడుతుంది, కానీ నైపుణ్యం కనపడదు. ఏదో చేశామంటే చేశామని పని ముగిస్తాడు. ఏ పని తెగనివ్వడు, సాగదీస్తూ ఉంటాడు. ఒక రోజులో అయ్యే పని 10 రోజులు సాగదీస్తాడు. అది కూడా సక్రమంగా పూర్తి చెయ్యడు. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాడి మాదిరి దిగులుగా ఇసురోమంటూ ఉంటాడు. వాడిని చూసే వాళ్ళకు కూడా నీరసం వస్తుందలా ఉంటారు. తామసకర్త ప్రాకృతుడు అంటే ఎప్పుడు ప్రపంచిక విషయాల కోసం పాకులాడుతుంటాడు. దేవుడు, దైవం అనే చింతన అసలే ఉండదు. ఇవన్నీ తామసకర్త లక్షణాలు. క్లుప్తంగా చెప్పాలంటే తామసికుడు నైష్కృతిక అంటే ఇతరుల పనులు చెడగొడుతుంటాడు, ఇతరులను మోసము చేస్తాడు, నమ్మక ద్రోహం చేస్తాడు, తన సుఖము కోసం ఇతరులకు కీడు చేస్తాడు. తనకు లాభం రాకపోయినా తాను చెడ్డ పర్వాలేదు, ఎదుటివాడు బాగుపడకూడదనే భావన కలవాడు. అలస, సోమరితనం ఎక్కువగా ఉన్నవాడు. విషాదీ అంటే ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నవాడి మాదిరి దిగాలుగా ఉండేవాడు. దీర్ఘసూత్రి అంటే సాగదీసేవాడు. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చేవాడు. ప్రతి పని వాయిదాలు వేసేవాడు. ఏ పని తెగనీయడు, నానుస్తాడు. దీనికి రాజకీయ నాయకులను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వారు సమస్యలను ఎన్నటికీ పరిష్కరించరు, అలా నానుస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ సమస్యలతో సతమతమవుతుంటారు. ఏదైనా పదవి ఇస్తే ఇంకా పెద్ద పదవి రాలేదని బాధపడతారు. ఉన్న పదవి ఊడిపోతే దానికి కూడా బాధపడతారు. ఇటువంటి వారిని తామసిక కర్తలు అని గుర్తించవచ్చు. సమాప్తం. సర్వే జన సుఖీనో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.